ప్రభు అయిన నజరైన యేసు నామం బట్టి మీ అందరికి నేను న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. హ్యాపీ న్యూ ఇయర్ ఏంటన్నా 31st సమ్మర్లో తెలియలేదు. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు రియాలిటీ. అదే బాధ, అదే కష్టము, అదే శ్రమ అనుకున్నామేమో. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఆయన్ని ప్రేమించి ఆయన మీద వాగ్దానాల కోసం వెయిట్ చేసి ఉన్నారు. వాళ్ళందరికంట పరిశుద్ధాత్మ దేవుడు ఒక వాక్యం ఇచ్చారండి. అదేంటంటే నీ దుఃఖ దినములు సమాప్తం అవుతున్నాయి, నువ్వు పొందిన అవమానం బట్టి రెట్టింపు ఘనత నీకు ఇవ్వబోతున్నాడు. అది ముమ్మారు నువ్వు చూస్తావండి. అవును, ఇంతకాలం పడిన శ్రమ వేదన ప్రభువునైనా చూసారండి. దెర్ ఇస్ అ టైమ్ ఫర్ ఇట్, దెర్ ఇస్ అ సీజన్ ఫర్ ఇట్. సీయోనులో దుఃఖించే వరకు ఆయన అంటున్నాడు దేవుడు ఉల్లాస వస్త్రం వరింపు చేస్తాడు. బూడిదకు బదులు ప్రతిదండను ఇవ్వబోతున్నాడంట. భారమైన ఆత్మ బదులు స్తుతి వస్త్రం ఇవ్వబోతున్నాడంట. నీ దుఃఖం బదులు ఆయన నీకు ఆనంద తైలం ఇవ్వబోతున్నాడు. సో చీరప్ ఈ 2024లో ఏసే నీ ఆధారం, ఏసే నీ విశ్వాసం. నువ్వు తప్పకుండా దీని వాగ్దానం చూస్తావు. విశ్వసించు, నమ్మకం ఉంచు, అవిశ్వాసం తీసివేసుకో. దేని వాగ్దానం పొందుకుని నువ్వు ఆయన సాక్షిగా నిలబడు. హ్యావ్ ఎ బ్లెస్డ్ ఇయర్.